హలో హలో ఎవ్రీవన్. నేను వచ్చేసాను ఈరోజు మీకు ఒక మంచి రెసిపీతో. అదేంటంటే పన్నీర్ టిక్కా. ఈ పన్నీర్ టిక్కా అనేది చూడడానికి ఎంతో కలర్ఫుల్గా యమ్మీగా ఉంది కదా, చూస్తూ మీకు నోరు ఊరిపోతుంది కదా. సో ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, మొదటగా నేను ఉప్పు తీసుకుంటున్నాను. ఉప్పు 1.5 టీ స్పూన్ వేసుకున్నానండి. తర్వాత మనం తీసుకునేది పసుపు ఇది అరౌండ్ 1 టేబుల్ స్పూన్ ఉంటుందండి. నెక్స్ట్ నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది ఇంట్లో చేసేది చాలా కారంగా ఉంటుంది, సో కొద్దిగా వేస్తున్నాను. ఇది పెప్రికా పౌడర్ అరౌండ్ 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మీకు నచ్చినట్టుగా అయితే ఇంకొంచెం కలర్ ఎక్కువ కావాలి అంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఇది మళ్ళీ కస్తూరి మేతి కొంచెం ఇది లైట్గా ఇలా హ్యాండ్స్తో రబ్ చేసి క్రష్ చేసి కొంచెం తీసుకుంటున్నాను. ఇది 1 టేబుల్ స్పూన్ ఉంటుంది. మరి ఎక్కువగా వేయకుండా చాలా చేదు వస్తుంది. దాని తర్వాత నేను చికెన్ మసాలా వేస్తున్నాను. ఇది ప్రియా బ్రాండ్ అండి, MDH కానీ ప్రియా కానీ ఈ రెండే నేను వాడేది ఎక్కువగా. సో మీకు నచ్చిన బ్రాండ్, మీరు ప్రిఫర్ చేసే బ్రాండ్ మీరు వాడుకోవచ్చు. ఇంకొకటి చికెన్ మసాలా లేదు అనుకుంటే మీ దగ్గర ఎన్ని వెజ్ మసాలా ఉన్నా వేసుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడ వేసుకుంటున్నాను ఆలివ్ ఆయిల్. మీ దగ్గర చికెన్ మసాలా వెజ్ మసాలా లేదు అనుకుంటే మీరు కొంచెం ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసుకోండి దాని బదులుగా. ఇప్పుడు నేను వేసుకుంటుంది ఏంటి అంటే నిమ్మకాయ అరౌండ్ హాఫ్ నిమ్మకాయ పడిందండి. పెద్ద సైజ్ అయితే హాఫ్ నిమ్మకాయ వేసుకోండి, చిన్న సైజ్ అయితే ఫుల్ నిమ్మకాయ వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ నేను వేసుకుంటుంది జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్. తర్వాత మనం వేయబోయేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కొంచెం మిక్స్ చేయండి. ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని తర్వాత మనం వేసుకోవాలి పెరుగు. ఇప్పుడు ఈ పెరుగు నేను ఒక అరగంట ముందు ఇలా వడగట్టుకున్నానండి. నేను ఇది ఇంట్లో చేసుకున్న పెరుగు, సో నాకు కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. మీరు ఎక్కువ వాటర్ ఉన్న పెరుగు డైరెక్ట్గా వేసుకుంటే మీకు వాటరీగా వస్తుంది, మసాలా అంత బాగా పట్టదు పన్నీర్కి. అందుకే చెప్తున్నాను. మీకు స్టోర్ బాట్ పెరుగు అనుకోండి, అది కొంచెం తిక్కుగా ఉంటుంది, మీరు డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. కానీ ఇంట్లో చేసుకున్న పెరుగు అయితే వడగట్టడం మర్చిపోకండి. అలా మీరు ఆ మెష్ లాంటి థింగ్ లాంటి ఏదైనా ఉంటే అందులో వేసుకొని మీరు ఒక అరగంట సేపు అలా వదిలేస్తే చక్కగా నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు కొంచెం స్పైసెస్ అన్నీ సరిపోయేలా అది టేస్ట్ చూసుకున్న తర్వాత నాదైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. సో నేను ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, టమాటో ముక్కలు, తర్వాత పన్నీర్ వేసుకోబోతున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని తర్వాత పన్నీర్ కొద్దిగా వేసుకుంటూ ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోండి. పన్నీర్ కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపండి, మళ్ళీ లేదంటే అవి ముక్కలుగా ఇరిగిపోతాయి. సో నా దగ్గర ఒక గ్రీన్ క్యాప్సికమ్ మాత్రమే ఉండిందండి, అందుకే నేను ఒక్కటే యూజ్ చేశాను. మీకు కానీ కలర్ఫుల్గా ఉండాలి అనిపిస్తే మీరు ఎల్లో క్యాప్సికమ్ అండ్ రెడ్ కలర్ బెల్ పెప్పర్ అది కూడా యూజ్ చేయొచ్చు. మీ దగ్గర ఏది ఉంటే అది ప్రిఫర్ చేయండి. ఇలా ఉండాలి అంటూ ఏమీ లేదు. యూ కెన్ మేక్ యువర్ ఓన్ రూల్స్ అన్నమాట. సో ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు నేను పన్నీర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇది ఫ్రిడ్జ్లో నేను ఒక 1 to 2 అవర్స్ వరకు నాకు టైం ఉండింది, నేను మ్యారినేట్ చేసుకున్నాను. మీకు టైం లేదు అనిపిస్తే మీరు ఒక 1 అవర్ అట్లీస్ట్ 45 మినిట్స్ వరకు మ్యారినేట్ చేయండి. సో నా దగ్గర స్టీల్ స్కీవర్స్ ఉన్నాయండి. స్కీవర్స్ అంటే ఏమీ లేదు, స్టిక్స్లా ఉంటాయి చూసారా, అది. వాటికి నేను ఈ ముక్కలన్నీ బాగా గుచ్చుకొని ఇప్పుడు మనం దోశలు వేసుకున్న పెనం ఉంటే చూసారా ఫ్లాట్గా, అందులో నేను వేసుకున్నాను. ఎందుకు అంటే మన స్కీవర్స్కి కూర్చేటప్పుడు లోతుగా ఉన్న పెనాల్లో కూర్చోదు కదండి, అందుకే నేను ఇలా ఫ్లాట్గా ఉన్న పెనాలు తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దీని మీద 4 స్కీవర్స్ పెట్టుకొని అటు ఇటు రెండు వైపులు బాగా కాల్చుకున్నాను. మీరు కొంచెం స్కీవర్స్ లేదు అని అనుకుంటేనండి ఇలా నేను ప్యాన్లో చూపించేటట్టుగా లైట్గా ఆయిల్ వేసుకుని డైరెక్ట్గా మీరు ముక్కలను అందులో వేసేసుకోవచ్చు. దీంట్లో స్కీవర్స్ ఉన్నా లేకపోయినా మీరు ఇంట్లో ఇది ఈజీగా చేసుకోవచ్చు. అది లో ఫ్లేమ్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటే ముక్కలన్నీ మాడిపోయి పన్నీర్ గట్టిగా అయిపోయి మీకు అసలు తినడానికి బాగుండదు.
సో నేను ఇప్పుడు వీడియోలో చూపించాను చూసారా, అలా వచ్చేటప్పుడు మీరు ఆపేయొచ్చేసు. లేదు అంటే ఇంకొంచెంసేపు ఉంచుకోండి. సో నేను ఇది పన్నీర్ బాగా కుక్ అయిన తర్వాత ఇలా స్టవ్ మీద 2 పక్కలు కొంచెం ఆ తందూరి ఫ్లేవర్ రావడానికి 2 పక్కల వైపుగా బాగా నీట్గా కాల్చుకున్నాను. అండ్ పన్నీర్ ఎక్కువసేపు కుక్ అవ్వదండి. మీరు మేక్ ష్యూర్ దట్ యూర్ కుకింగ్ ఓన్లీ ఫర్ ఫ్యూ మినిట్స్. ఇది చూసారా ఫైనల్ లుక్ ఎలా వచ్చింది. ఇది చాలా బాగా వచ్చింది తందూరి ఫ్లేవర్లా. మీకు ఇంట్లో తందూరి లేకపోయినా మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ వీడియో. థ్యాంక్స్. ఇంకొక రెసిపీతో తొందరలో మీ ముందుకు రాబోతున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.